హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. మటన్ చేస్తున్నానండి సింపుల్గా. నూనె వేసానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. పావు కిలో అండి మటను. పావు కిలోకి 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి మీడియం సైజు. మీకు ఉల్లిపాయలు ఎక్కువైతే ఉల్లిపాయలు మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. ఎవరి అది ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకోవచ్చండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకునే వాళ్ళంటే తక్కువ వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని పచ్చివాసన పోయాక మటన్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మటన్ బాగా కుక్ అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కుక్కర్లో పెట్టుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలాగైనా మటన్ బాగా కుక్ అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మటన్ బాగా నూనెలో మగ్గనివ్వాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మసాలా సరుకులు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, లవంగలు, దాల్చిన చెక్క, గరం మసాలా వేసుకుని ఆడుకోవాలని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టానండి మసాలా. పెద్దగా ఏమి వేయలేదండి నేను. ఇంకా సింపుల్గానే చేసానండి. జీడిపప్పు వేయచ్చండి, వేసుకోవచ్చు. వేయలేదు టమాటా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేవి వేయకుండా సింపుల్గానే చేసానండి. కొద్దిగానే చేసాం కదండి. కారం మనం సరిపడగా కారం వేసుకోవాలండి. కారం వేసుకుని బాగా మగ్గనివ్వాలని మూత పెట్టి మటన్కి కారం పట్టిలా మగ్గనిచ్చుకోవాలండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత తీసి ఇలా కలుపుకోవాలండి. మటన్ బాగా ఉప్పు కారం పట్టిలా అని బాగా నూనెలో మగ్గనివ్వాలి. పేస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టి పేస్ట్ వేసుకోవాలండి. గరం మసాలా పేస్టు వేసుకుని మనం ఒకసారి ఇలాగా కలుపుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. సరిపడగా సాల్ట్ వేసానండి. నా నా కూరలు మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది. మటన్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. నీళ్ళు వేసేసుకోవటమేనండి. మూత పెట్టుకుని మటన్ కుక్ అయ్యేదాకా ఉడకనివ్వాలండి. ఒకసారి మయంగా మూత తీసుకునండి ఒకసారి మనం కలుపుకోవాలండి. మటన్ కుక్ అయిపోయిందండి బాగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అందుకు మటన్ కుక్కర్లో కాపోయినా ఇలా కూడా కుక్ అయిపోతుందండి, బాగా ఉడికిపోతుందండి.
అంతే దగ్గర పడగా కొత్తిమీర వేసుకోవచ్చు అండి, కరివేపాకు వేసుకోవచ్చు. అంతే అండి. నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.